హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు శ్రీప్రియాస్ వ్లాగ్. అందరూ థ్యాంక్స్ అండి. అందరికీ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ముందు ముందు ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా ఎన్నో వీడియోస్ పెడతాను. మీకు ఇంకా ఏదైనా వెరైటీ వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. అండ్ ఈరోజు నేను చేస్తున్నాను కుకింగ్ వీడియో. యా కుకింగ్ వీడియో చేస్తున్నాను. అది కూడా ధమ్ బిర్యానీ, చికెన్ ధమ్ బిర్యానీ ఇన్ ఓవెన్ చేస్తున్నాను. పర్టికులర్గా చెప్తున్నాను ఎందుకంటే మీరు వేరే ఎన్నెన్నో చాలా ప్రాసెస్ చూసుంటారు, కానీ ఓవెన్లో చాలా రేర్గా చూసుంటారు. సో అందుకే ఓవెన్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో అండ్ ద ప్రాసెస్. ఇక్కడ రైస్ చూస్తున్నారు, చికెన్ చూస్తున్నారు, అండ్ ఇక్కడ రెసిపీ స్టార్ట్ చేయడానికి అన్ని చూపిస్తున్నాను చూడండి. రైస్, బాస్మతి రైస్ మినిమం హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టుకున్న రైస్ అండ్ 1 kg చికెన్ అండ్ ఆల్ స్పైసెస్. అండ్ ఈ స్పైసెస్ అన్ని 1 kg చికెన్ కోసం చేస్తున్నాను. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రీన్ చిల్లీస్ ఆల్మోస్ట్ 10, అండ్ ఆనియన్స్ వచ్చి ఒక మినిమం 2 మీడియం ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ఇంట్లో చేస్తాను, హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఆల్ స్పైసెస్. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు లవంగా, ఇలాచీ, బే లీవ్స్, ఇంకా క్లోవ్స్ అంతా. సో ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. అండ్ ఈ గ్రీన్ చిల్లీస్ ఇలా సన్నగా మధ్యలోకి స్ప్లిట్స్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అని చెప్పాను కదా, 1 kg చికెన్కి మీకు ఎంత క్వాంటిటీ అంటే మీరు కారం తింటే ఎక్కువ, కారం కావాలంటే ఎక్కువ గ్రీన్ చిల్లీస్, ఎందుకంటే మనం చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటాము, దాన్ని బట్టి మనం గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. సో ఇలా సన్నగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. అండ్ ఆనియన్స్ ఇలా నేను చిన్నగా కట్ చేశాను, మీరు వర్టికల్గా పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై చేశాను, నేనే ఆయిల్లో ఫ్రై చేసి పెట్టాను ఆనియన్స్. అండ్ ఇది బాస్మతి రైస్ వాష్ చేసి ఇది పెట్టాను. అండ్ ఇది దావత్ బాస్మతి రైస్ అండి. ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ మాకు దొరకడం చాలా కష్టం, చెప్పాను కదా ఇంతకుముందు. మీరు నా వీడియో చూసినట్లయితే ఎక్కడ ఉంటానో తెలుస్తుంది. సో రోతన్బర్గ్లో ఉంటాం కాబట్టి మాకు బాస్మతి రైస్ దొరకడం కష్టము. ఇది ఎలాగో మేము గ్రోసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు లక్కీగా దొరికింది దావత్ ఎక్స్ట్రా లాంగ్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం అప్పుడు. సో అప్పుడు తీసుకున్న బాస్మతి రైస్ ఇది. అండ్ ఇంకా ఈ బాస్మతి రైస్ మనకి దావత్, మీరు ఏ బాస్మతి రైస్ అన్న యూజ్ చేసుకోవచ్చు యాజ్ యూ విష్. అండ్ ఇది 3 cups బాస్మతి రైస్ ఆల్రెడీ వాష్ చేసి కడిగి పెట్టాను. అండ్ సోక్ చేశాను కూడా మినిమం 1 hour. నేనైతే ఆల్మోస్ట్ మినిమం హాఫ్ అన్ అవర్, నేను 1 hour సోక్ చేసి పెట్టాను బాస్మతి రైస్. అండ్ ఇక్కడ చూస్తున్నారు చికెన్ మసాలా, బిర్యానీ మసాలా. చికెన్ మసాలా నేనైతే కర్రీస్లో యూజ్ చేస్తాను, ఇది బాగుంటుందండి. ఇంకా నేను ఏ పౌడరు వేయను, లైక్ కొరియాండర్, గరం మసాలా ఎంత వేయను. చికెన్ కర్రీలో అయితే చికెన్ మసాలా ఒకటే వేస్తాను. అండ్ బిర్యానీ మసాలా ఇది కూడా బాగుంటుంది, లేదంటే మీరు స్కిప్ చేసుకోవచ్చండి. మసాలాస్ ఉంటే మీకు ఒకవేళ కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా అండ్ యోగట్ కూడా వేయాలి. అండ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఆల్రెడీ బటర్లో ఈ స్పైసెస్ అన్నీ ఫ్రై చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. బటర్లో ఆల్రెడీ స్పైసెస్ వేసిన తర్వాత ఆనియన్స్ అండి. మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు, నేను జస్ట్ బటరే వేసాను. బటర్లో అయితే ఆనియన్స్ స్మెల్, ఆ స్పైసెస్ అంతా చాలా బాగా వస్తుంది. బటర్ అండ్ ఆయిల్ కూడా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. అండ్ ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చెప్పా కదా ఓవెన్లో చేస్తున్నానని, ఇది ఏంటంటే మనం లేయర్స్గా వేసుకుంటామండి ఓవెన్లో, అందుకని సపరేట్గా కుక్ చేస్తున్నాను చికెన్. మీకు ఇంకా ఫుల్ వీడియో చూస్తే ఎలా చేస్తానో, ప్రాసెస్ ఎలా ఉంటుందో చూడండి.
అందుకే సపరేట్గా చేస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. మీకు ఒక టిప్ చెప్తాను చూడండి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలి అంటే జస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఆర్ 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే మీకు త్వరగా ఫ్రై అవుతాయండి. అది టిప్ అండి. సో ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఆ బటర్లో ఆ స్మెల్ చాలా బాగుంటుంది, ఆనియన్స్ అండ్ స్పైసెస్. అండ్ ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాము. ఇంకా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఒక 1 kgకి 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది బాగా ఫ్రై అవ్వాలి టిల్ రా అరోమా వెళ్ళేంత వరకు. మనకి రా అరోమా పోయి ఆయిల్ జస్ట్ లైట్గా ఫ్లోట్ అయ్యేలాగా మనం కుక్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను. గ్రీన్ చిల్లీస్ కర్రీలో చికెన్ ఉడికించడానికి వేసేస్తున్నాను. తర్వాత బిర్యానీలో మనం చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటాము. అండ్ ఈ గ్రీన్ చిల్లీస్ వేసిన తర్వాత ఇప్పుడు చూడండి కొంచెం ఫ్రై అవుతున్నాయి. పసుపు వేస్తున్నాను. పసుపు ఆల్రెడీ చికెన్ వాష్ చేసినప్పుడు వేసాను. సో చికెన్ వాష్ చేసినప్పుడు వేసాను కాబట్టి జస్ట్ లైట్గా వేసుకుంటే సరిపోతుంది పసుపు. అండ్ పసుపు వేసిన తర్వాత మనం నెక్స్ట్ చిల్లీ పౌడర్ అండ్ మసాలా పౌడర్ అన్నీ వేసుకుంటాము. అండ్ పెరుగు వేసాను ఇక్కడ. పెరుగు వేసిన తర్వాత పెరుగు బాగుంటుందండి మనకి బిర్యానీలోకి. పెరుగు కూడా వేసుకుంటాము. నేను పసుపు వేసిన ఇది పెరుగు వేసిన తర్వాత చిల్లీ పౌడర్ వేస్తున్నాను. అది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి. చెప్పాను కదా మనం ఆల్మోస్ట్ 10 to 11 గ్రీన్ చిల్లీస్ వేసాము, అందుకే లైట్గా వేస్తున్నాను. మేము కారం ఎక్కువ తినము, అలానే తక్కువ తినము. సో లైట్గా ఒక కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను. అండ్ ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. అండ్ వేసిన తర్వాత ఇదంతా ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనకి పెరుగు వేసిన తర్వాత ఒక థిక్నెస్ వచ్చింది చూసారా, అది మనకి ఈ థిక్గా గ్రేవీ లాగా రావాలి మనకి. ఓవెన్లో మనం లేయర్స్గా వేసుకుంటాం కాబట్టి. అండ్ కొంచెం గ్రీన్ చిల్లీస్ రెడ్ చిల్లీ పౌడర్ అంతా కుక్ అయ్యేలాగా, కొంచెం ఫ్రై అయ్యేలాగా, ఆ స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వేసాను నేను చికెన్ మసాలా అండి. అది చెప్పాను కదా నేను ఇంకేం మసాలా వేయను, చికెన్ మసాలా మాత్రమే వేస్తాను. సో అదొకటి సరిపోతుందండి. మీరు లేదు చికెన్ మసాలా లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. దాని బదులు మీరు కొరియాండర్ పౌడర్, గరం మసాలా పౌడర్ అవి వేసుకోవచ్చండి. సో ఆ స్మెల్ అంతా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను నేను. 1 kg చికెన్ మొత్తం వేసేస్తున్నాను. చికెన్ అంతా వేసిన తర్వాత ఆ స్పైసెస్ అన్నీ చికెన్కి పట్టేలాగా మనం బాగా కుక్ చేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఆ స్పైసెస్ అంతా చికెన్కి పట్టాలి. అండ్ గ్రేవీ కూడా ఫామ్ అవుతుంది మనకి మూత పెట్టిన తర్వాత. ఇలా బాగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి పట్టాలి మనకి గ్రేవీ, అప్పుడే బిర్యానీలో టేస్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం ఒక 20 minutes, అంటే లెగ్ పీసెస్ కదా కొంచెం టైం పడుతుంది, 20 minutes వరకు కుక్ చేసుకోవాలి. మూత
పెట్టుకొని ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో, అది కూడా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకి గ్రేవీ మసాలా అంతా పట్టి మనకి గ్రేవీ లాగా వచ్చింది. ఈ గ్రేవీ చెప్పాను కదా లేయర్స్గా వేసుకునేదానికి ఉపయోగపడుతుంది. అండ్ చికెన్ కూడా మనకు ఆల్మోస్ట్ కుక్ అయింది. ఇంకా కుక్ చేసుకుంటామండి బిర్యానీ, ఐ మీన్ బిర్యానీ కుక్ చేసేటప్పుడు మనకి ఇంకా కుక్ అవుతుంది కూడా. సో ఆ గ్రేవీ ఆ లేయర్స్ అంతా వేసినప్పుడు చూద్దాం. అండ్ ఇక్కడ బాగా థిక్నెస్ వచ్చింది మనకి గ్రేవీకి, దమ్ బిర్యానీకి కావాల్సినంత గ్రేవీ. అండ్ ఇప్పుడు మనం చెప్పాను కదా ఓవెన్లో, ఇది ఓవెన్ ట్రే ఆల్రెడీ మేము ఓవెన్ ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాము. మినిమం 25 to 30 మినిట్స్ ప్రీ హీట్ చేసామండి. అండ్ ఇక్కడ లేయర్స్ వేస్తున్నాము. ఫస్ట్ ఒక కింద చికెన్ వేసుకుని ఆల్రెడీ 70% రైస్ కుక్ చేసి పెట్టుకున్నాము, జస్ట్ 70%. దానిపైన మనం రైస్ వేసుకుంటున్నాము. దానిపైన ఇప్పుడు మళ్ళీ కర్రీ వేసుకొని అలా లేయర్స్ అనమాట. చెప్పాను కదా లేయర్స్ లేయర్స్. కానీ మనం పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసుకుంటాము. ఈ ఈ వీడియోలో లేదండి పుదీనా అండ్ కొత్తిమీర, మాకు అప్పుడు దొరకలేదు, సో మేము వేయలేదు. మీరు వేసుకోండి. అండ్ ఆనియన్స్, రెడ్ ఆనియన్స్, ఐ మీన్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసాము. చూడండి అంత లేయర్స్ వేసిన తర్వాత ఇలాగా అనమాట. అండ్ పుదీనా అండ్ కొరియాండర్ కూడా ఉంటే వేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉండేది. మీరైతే కంపల్సరీ వేసుకోండి. ఇలా ఓవెన్ మీద లేయర్స్ వేసుకున్న తర్వాత ఇలా మేము ఆలు ఫోలియోతో కవర్ చేసుకుంటాము. అండ్ చెప్పాను కదా మామూలుగా ఏదేదో ప్రాసెస్ ఉంటుంది, అలా కాకుండా ఆలు ఫోలియోతో కవర్ చేసుకుంటే మనకి స్టీమ్ అనేది పోకుండా ఉంటుంది ఓవెన్లో. అండ్ మొత్తం ఫుల్ ఇలా ప్యాక్ చేసి పెట్టేసుకోవాలి, ఎక్కడ ఎటువైపు నుంచి స్టీమ్ పోకుండా. అప్పుడైతేనే మనకి దమ్ అన్నీ బాగా పట్టిగా అంతా బాగా వస్తుంది. అండ్ అయిపోయింది. మేము చెప్పాను కదా ప్రీ హీట్ చేసి పెట్టేసాము. అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను, కుక్ అయిపోయింది. సో లెట్స్ సీ ద ఫైనల్ లుక్. చూడండి నేను అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, కలర్ కూడా ఏం వేయలేదండి, అది జస్ట్ కర్రీ కలర్ మాత్రమే. చూడండి మనకి కర్రీ కలర్ కూడా ఎంత అయినా, కలర్ వేయకపోయినా కర్రీ కలర్ మాత్రమే ఎంత బాగా వచ్చిందో. అండ్ పుదీనా కొరియాండర్ కంపల్సరీ వేసుకోండి, ఇందులో మిస్ అయింది. అండ్ కలర్ కూడా మీకు ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోండి, లేదంటే మనం చికెన్ మసాలా వేసాము, కర్రీలో రెడ్ చిల్లీ వేసాము, అందుకని మనకి కలర్ అవసరం లేదు. సో చూడండి ఇది ఫైనల్ లుక్. టేస్ట్ అయితే సూపర్ ఉన్నింది. బాగా చికెన్ కూడా బాగా ఉడికింది. అండ్ చెప్పాను కదా ఇది మేము చేసుకునే దమ్ బిర్యానీ అండి. హోప్ యూ ఆల్ లైక్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్స్ పెట్టండి. మీకు ఓవెన్ లేకపోతే మీరు లైక్ జస్ట్ చిన్న ఓవెన్ ఉన్నా చాలండి, లైక్ మైక్రోవేవ్ ఉన్నా చాలు, ట్రై చేయొచ్చు. సో ఇది మా స్టైల్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ ఇన్ ఓవెన్. హోప్ యూ ఆల్ లైక్ ఇట్ అండి. ఇంకా ముందు ముందు ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. సో ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ బాయ్.